చాలామంది ఆడవారిలో అన్వాంటెడ్ హెయిర్ అనేది విపరీతంగా వస్తుంది. అది ఎంత విపరీతంగా వచ్చినా సరే అంత స్పీడ్‌లో మనకి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఎలాంటి పార్లర్ అవసరం లేకుండా. చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంతమందికైతే అది ఎంత ఇబ్బంది పెడుతుందంటే, నాకొచ్చిన ఒక కామెంట్ ద్వారా నాకే అనిపించింది, మరీ ఇంత ఇబ్బంది పడుతున్నారా కొంతమంది లేడీస్ అని. అయితే కామెంట్‌లో ఏంటంటే, నాకు ఎక్కువగా ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఉంది సిస్టర్. అది మా వారికి అసలు నచ్చడం లేదు అన్న మాదిరిగా ఒక కామెంట్ అయితే వచ్చింది. నాకు అనిపించింది అసలు అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలని వీళ్ళెంత కష్టపడుతున్నారు ఏంటి అని. అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి వ్యాక్స్లు ఇవన్నీ వచ్చాయన్నమాట. అన్వాంటెడ్ హెయిర్ వ్యాక్స్ వల్ల కొంతమందికి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఆ పెయిన్ అనేది రాకుండా ఈజీగా అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయ్యి చాలా ఈజీగా, అసలు మీకు ఒక 2 నిమిషాల్లోనే మీ హ్యాండ్ పైన కానీ, అలాగే అప్పర్ లిప్ పైన కానీ, చిన్ దగ్గర కానీ, ఇక్కడ ఈ ప్లేస్లలో ఎక్కడ ఉన్నా సరే మీకు అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. 2 నిమిషాలు చాలు. మీరు ప్యాక్ కలుపుకోవాల్సిన ఎక్కువ టైం కూడా పట్టదనమాట. అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్యారంటీగా చక్కగా రిమూవ్ అవుతుంది. నేను ఎంత గ్యారంటీగా ఎందుకు చెప్తున్నానంటే, అసలు నేను వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ నాకు అంత బాగా అనిపించింది అనమాట. కాబట్టి మీకు గ్యారంటీగా ఎలాంటి పెయిన్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కువగా కష్టపడ అవసరం కూడా లేదు. కేవలం కొద్ది నిమిషాల్లోనే మీకు అన్వాంటెడ్ హెయిర్ అనేది చక్కగా రిమూవ్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ వ్లాగ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఈరోజు వీడియో చూశారు కదా, తమిళ్ చూశారు, అలాగే స్టార్టింగ్ చూశారు. ఇంకా నేనేం మళ్ళీ ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. ఓకే, హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? అరే నానా తంటాలు పడ్డా కూడా హెయిర్ రిమూవ్ అవ్వట్లేదు కదా. మీరు అడిగిన క్వశ్చన్కి నేను బాగా ఆలోచన చేసి ఏం చేయాలి ఏదైనా మంచి సూపర్ వర్కింగ్ అయ్యే వీడియోని చేద్దాం అనుకొని ఇన్ని రోజులు ఆగాను. మీరు అడిగిన అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఒక మంచి వీడియోని ఈరోజైతే తీసుకొచ్చాను. లేట్ చేయకుండా వీడియోని ఇగో చూసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, టర్మరిక్ ఫేషియల్ వ్యాక్స్ పౌడర్. ఇది చాలా బాగా హెయిర్ని అయితే బాగా రిమూవ్ చేస్తుంది. చాలా జెన్యున్గా మనకి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే దీనివల్ల నాకు స్కిన్ పైన కూడా ఎలాంటి ఇబ్బంది అయితే రాలేదు. ఒకవేళ మీరు దీన్ని వాడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంతమందికి దురదగినంగా వచ్చింది అనుకోండి, ఏంటి ఏదో పెట్టారు, ఏదో వీడియో చేశారు, మాకు ఇచ్చారు, పెట్టేసుకుంటే మాకు దురద వచ్చేసింది, ర్యాషెస్ వచ్చాయి, ఏం పెట్టావమ్మా అని మీరు నన్ను అడగకూడదు కదా. ఎందుకంటే ముందే నేను జాగ్రత్తలు కూడా చెప్తున్నాను అనమాట. డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయకూడదు. మీరు చేయాలి పెట్టాలి అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ మీ హ్యాండ్ పైన కొద్దిగా అప్లై చేసుకోండి. చేసిన తర్వాత అప్పుడు మీ ఫేస్కి అప్లై చేయండి. ఓకే, ఎందుకంటే డైరెక్ట్ ఫేస్ని మనం ఎప్పుడు అటాక్ చేయకూడదు. ఏ ప్రోడక్ట్స్ అయినా, ఏ ప్యాక్ అయినా కూడా చేతులపైన చేశాకనే ఫేస్కి అప్లై చేయాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో పెడుతున్నాను. మీరు అసలు వీడియో మొత్తం చూడరు, సగమే చూస్తారో స్టార్టింగే చూస్తారో నాకు తెలియదు. మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు. నేనేం చేస్తాను చెప్పండి? ముందు నేను చెప్పినట్టుగా మీరు చేశారనుకోండి, అసలు ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఓకే, దీంట్లో మీరు ఏమి యాడ్ చేస్తారంటే, ఒక స్పూను 2 స్పూన్ల వరకు వేసుకోండి. మీ ఫేస్కి అయితే 2 స్పూన్లు సరిపోతుంది. హ్యాండ్స్కి నంగా పెట్టుకుంటామంటే ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. దీంట్లో రోజ్ వాటర్ కానీ లేదంటే మిల్క్ను కానీ యాడ్ చేసుకోండి. మీరు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి కాచిన పాల, కాయని పాల అని అంటారేమో, కాచిన పాలే వేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుంది కదా, అందుకేనండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆలోచన ఒక్కోలాగా ఉంటుంది కదా. కాచిన పాలే వేసుకోండి. కాగబెట్టిన పాలు పొయ్యి మీద పెట్టేసి కాగిన తర్వాత అవి చల్లారాక అప్పుడు వేసుకోండి. లేదు మా దగ్గర పాలు లేవు సమయానికి, రోజ్ వాటర్ ఉందనుకోండి, రోజ్ వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిపేసి మీరు ఫేస్కి లేదా చేతుల పైన ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు, చేతులకు ఉంది హెయిర్, బాగా కాళ్ళకు ఉంది హెయిర్, తీసుకోవాలనుకుంటున్నారు, దాన్ని రిమూవ్ చేసుకోవాలంటే ఈ ప్యాక్ని అప్లై చేయండి. ఇది మీ స్కిన్ పైన అప్లై చేసేటప్పుడు ఫేస్ని మంచిగా సోప్తో కడగండి. కడిగిన తర్వాత అప్పుడు దీన్ని మీరు అప్లై చేయండి. మీ చేతులకు కనుక వేసుకుంటే మీ చేతుల పైన గాజుల్ని తీసేసి అప్పుడు వేసుకోండి. రింగ్స్ ప్లేస్లో కూడా హెయిర్ ఉంటాయి కదా, అంటే ఫింగర్స్ దగ్గర కూడా హెయిర్ ఉంటుంది కదా, అక్కడ కూడా రిమూవ్ చేసుకోవాలంటే మీకు రింగ్స్ కనుక ఉంటే ఆ రింగ్స్ని కూడా తీసేసి అప్పుడు మీరు ఈ ప్యాక్ని అప్లై చేయండి. అప్లై చేశాక 8 లేదా 10 మినిట్స్, ఆ ప్యాకెట్ మీద కూడా ఉంటుంది. బాగా మీకు చదవాలనుకుంటే ప్యాకెట్ పైన డీటెయిల్స్ అన్నీ చదువుకొని కూడా వాడుకోవచ్చు. 8 లేదా 10 మినిట్స్ వరకు మీరు అలాగే ప్యాక్ మొత్తం అలా ఉంచేసుకొని అప్పుడు ఏదైనా చిన్న కర్చిప్, కాటన్ కర్చిప్ లేదంటే కాటన్ కానీ తీసుకొని బాగా ఇట్లా గట్టిగా రబ్ చేయండి. హెయిర్ ఆటోమేటిక్గా ఊడిపోతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు నేను మీకు
ఫేస్ కూడా అప్లై చేశానో లేదో ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకు క్లియర్ అవుతుందని చెప్పి నేను అప్పర్ లిప్ పైన అలాగే చిన్కి కూడా అప్లై చేశాను. నాకైతే స్కిన్ పైన ఎలాంటి ఇబ్బంది అయితే రాలేదు, ర్యాషెస్ అస్సలు రాలేదు. మీరు ఈ ప్యాక్ని వేసి రిమూవ్ చేశాక కంపల్సరీ ఏదైనా లోషన్ అప్లై చేయండి వెంటనే. ఫేస్ని కానీ హ్యాండ్స్కి కానీ ఏ ప్లేస్లో అయితే పెడతారో ఆ ప్లేస్లో వాటర్తో క్లీన్ చేశాక, రిమూవ్ చేశాక అప్పుడు లోషన్ వెంటనే అప్లై చేసుకోండి. ఓకే, చక్కగా ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. హ్యాపీగా నన్ను ఎవరైతే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవ్వాలని అడిగారో వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మంత్లీ 2 టైమ్స్ వ్యాక్స్ చేయించుకోవాలని పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయించుకోలేక ఇబ్బంది పడి ఆ పెయిన్ తట్టుకొని మీరు ఎంతెంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికి కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. హ్యాపీగా మీరు ఈ ప్రోడక్ట్ని తెప్పించుకొని వాడుకోవచ్చు. మంచి స్కిన్ రిజల్ట్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఈ వీడియోలో నేను ఉపయోగించిన ఈ పౌడర్ని మీరు కనుక కావాలి అనుకుంటే వీడియో కింద ప్రోడక్ట్ లింక్ అయితే ఇచ్చాను. మీకు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. చక్కగా మీకు 4-5 డేస్లో అయితే మీకు రీచ్ అవుతుంది ఆర్డర్. మీరు దీన్ని వాడేటప్పుడు కాస్త పిల్లలకి అంటే అందకుండా వాడుకోండి. అంటే మీరు వాడిన తర్వాత ఆ ప్యాక్ని ఒక బాటిల్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసేసి మూత పెట్టేసి మీరు ఎక్కడైనా పిల్లలు తిరగని ఏరియాలో పెట్టేసి వాడుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు. ఏదైనా సరే వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉంచేలా చూసుకోండి. చక్కగా ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫాలో అవుతుండండి. ఫాలో అవ్వాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, టాటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ.